సినిమా పేపర్ అంటే ఒక ఏదో సినిమా బొమ్మలేయటం లేకపోతే ఇదనేది కాదు. ఒక ట్రెండ్, ఒక సాహిత్యం ఉంది. ఎంవిఎల్ లాంటి వాళ్ళు, సత్యానంద లాంటి వాళ్ళు ఒక శీర్షికలు నడిపారు. 3 ముక్కలాట అని చెప్పేసి సత్యానంద గారు, ఇది ఈ వారం పాట అని చెప్పేసి ఎంవిఎల్ గారు, ఆ వారం రికార్డ్ అయినటువంటి పాట గురించి, దానిలో సాహితీ విలువల గురించి, ఆ మ్యూజిక్ గురించి ఆయన అన్నమాట వారం వారం ఒక ఫీచర్, ఆ వారం రాసినట్టు ఒక పాట గురించి ఆయన హైలైట్ చేస్తూ రాసేవాడు. అంత అంటే మళ్ళీ సాహితీ ప్రియులు ఎవరైనా సరే, సంగీత ప్రియులు మళ్ళీ ఇండస్ట్రీలో కూడా అన్నమాట ఈ పాట గురించి రికార్డ్ చేశారంట, ఏమిటి ఇది అని చెప్పేసి ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడాను జ్యోతిచిత్ర తెప్పించుకునేవాడు. ఒక జనరల్గా ఏంటంటే సినిమా మ్యాగజైన్స్ అనేది కాంప్లిమెంటరీస్ అలవాటు, బట్ జ్యోతిచిత్రని సినిమా వాళ్ళు కూడా కొనేవాడు. ఎందుకంటే కాంప్లిమెంటరీ దీని దగ్గరికి వెళ్ళేసి అవన్నీ తర్వాత వస్తాయి, దీనికి ముందు అనమాట మ్యాగజైన్ సేల్కి మార్కెట్లోకి వెళ్ళింది. వెళ్ళగానే ఈ వారం ఏ పాట గురించి రాశారు ఏంటని మ్యూజిక్ డైరెక్టర్స్, పోనీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాట వచ్చిందనుకోండి, ఆ డైరెక్టర్ గారి యొక్క వాళ్ళ అసోసియేట్స్ వాళ్ళందరూ కూడాను, ఎందుకంటే ఆ ఫోటోలు గిటోలు దీంతో వేసేవాళ్ళం కాబట్టి, గురుగారు ఇవాళ మన పాట గురించి రాశారు సార్ అని చెప్పేసి వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్ళి చూపెట్టేవాళ్ళు. ఎదురా ఏం రాశారు ఏంటని. అలా వీ క్రియేట్ సమ్ సెన్సేషన్. వీటన్నిటిని మించి 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి, రామారావు గారి గురించి సీరియల్ వేసాం. ఆయన ఎలక్షన్లో గెలిచేసాడు. గెలిచేసినప్పటికి అప్పుడు రామారావు గారి కవరేజ్ అన్నమాట ఈనాడు డైలీ పేపర్లో జ్యోతిచిత్రలోనే వచ్చాయి, 3వ పత్రికలో రాదు. ఆంధ్రజ్యోతి డైలీ కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి ఇచ్చేసింది, అంటే కవరేజ్ ఎక్కువ ఇచ్చింది. ప్రచార కమిటీ చైర్మన్ దీనికి. సో ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక అందరూ కూడా రామారావు గురించే రాస్తారు. ఏం చేయాలి? అక్కడ మాకు ఛాలెంజ్. అక్కడ తోటకూర రఘు అనేవాడు బతికింది అక్కడ. స్వర్ణలత గారు అని చెప్పేసి ఒక లేడీ రిపోర్టర్ గారు, ఆవిడ హస్బెండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆవిడ మంచి రైటర్, నాకు పరిచయం ఉంది. దీనికి తీసుకొచ్చేసినప్పుడు ఆవిడకి ఇప్పుడులాగా మొబైల్స్ లేవు. ఆవిడ కాల్ బుక్ చేశారు. అమ్మ, షీ ఈజ్ నాట్ మై స్టాఫర్, దానికి ఆవిడ ఫ్రీలాన్సర్. సర్రాజు గారు హస్బెండ్ పేరు. ఆయనకి ఫోన్ చేసేసి, గురుగారు ఇట్లాగా మేడం గారితో ఒకసారి మాట్లాడించాను అంటే, లక్కీగా పక్కనే ఉందో మాట్లాడండి అని చెప్పి ఇచ్చాడు. అమ్మ, నీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాను రా తల్లి అన్న. ఏంటని, రామారావు గారి గురించి అందరూ, ఆయన సీఎం అయిపోయాడు, దీనికి అంటే ఎలక్షన్లో గెలిచేశారు, సీఎం అయిపోతున్నారు కాబట్టి అందరూ కవర్ చేస్తారు. నాకు ఇమ్మీడియట్గా చిన్న పని చేసి పెట్టాలి, బసవతారకం గారి గురించి ఇంటర్వ్యూ కావాలి. రామారావు గురించి ఆవిడ ఏం చెప్తుంది అని చెప్పి, ఒక భర్తగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నటుడుగా అసలు ఆవిడ యొక్క రిఫ్లెక్షన్స్ ఏంటి, ఈయన దేశాలు ఎంటబడి అసలు ఇంత పెద్ద రాజకీయ నాయకుడిగా పార్టీ పెట్టి చేసినప్పుడు ఆవిడ ఏంటి, ఆవిడ రియాక్షన్ ఏంటి, అసలు ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా అనమాట ఎదుగుతున్నప్పుడు రియాక్షన్ ఏంటి, పిల్లల తండ్రిగా అనమాట ఆయన ఏంటి, వాట్ ఎవర్ ఆవిడ రామారావు గురించి ఆవిడ ఏది చెప్తే అది, ఎంత చెప్తే అది నువ్వు రాసి వాళ్ళిద్దరు ఉన్నటువంటి ఒక ఫోటో తీసుకొని, ఇది 3వ కంటికి తెలియకుండా నాకు ఆర్టీసీ బస్సులో పార్సిల్ ఇచ్చేసి, దీనికి నేను ఇక్కడ డబ్బులు పే చేస్తా, అక్కడికి వచ్చేసి కింద దీంతో నువ్వు పంపాలమ్మా, ఇదొక్కటి హెల్ప్ చేయాలరా తల్లి అన్న. డెఫినెట్గానండి 5 అంది. అయిపోయింది. వాడు మధ్యలో ఫోన్ చేసింది, రఘు గారు ఇంటర్వ్యూ తీసుకున్నా, చంద్రబాబు నాయుడు గారి అది ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్ళప్పుడు వాళ్ళిద్దరూ కలిపి పూజ చేస్తున్న ఫోటో ఒకటి, అది కూడా ఆల్బంలోంచి పీక్కున్నా. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే మనం ఒక్కళ్ళమే వెళ్ళి ఆవిడకి టచ్ చేసింది. ఈయనకి ఇవాళ బస్సులో పంపిస్తున్నా, ఆ బస్సు డ్రైవర్కి ఇచ్చేసి మీ ఫోన్ నెంబర్, ఆఫీసు ఆంధ్రజ్యోతి, అప్పుడు మాకు పర్సనల్ ఫోన్ నెంబర్స్ లేవు, లేదు, ఫోన్ నెంబర్ ఇచ్చేసా, ఇది పలానా టైంకి బయలుదేరింది బస్సు. అతను డ్రైవర్ నాకు ప్రామిస్ చేశాడు, ఇది ఎందుకంటే ఆయనకి రామారావు అంటే చాలా అభిమానం,
ఆయన మీరు కనుక మిస్ అయినా కూడా ఆయన వచ్చి ఆంధ్రజ్యోతిలో మీ చేతికి ఇస్తాడు రేపు పొద్దున్నే. ఆయనే చెప్పాడు, ఆయన ఎందుకమ్మా నేనే తీసుకెళ్ళిస్తాను అన్నాడు. దీనికి 5 అని చెప్పేసి ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ అమ్మా అన్న. అన్ని పేజీలు రెడీ చేశా, ఎక్సెప్ట్ కవర్ పేజ్ అను లోపల ఓపెనింగ్ పేజీ ఈ మాత్రం వదిలిపెట్టా. రాగానే టకటక మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోయినాయి, పేజీలు మొత్తం కూడా ఇదైపోయింది. దీనికి ఇది తీసుకొచ్చేసి ఆ ఫోటో వచ్చేసింది. రాగానే అనమాట ఆర్టికల్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి కంపోజింగ్కి ఇచ్చేసాను. తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఇది నా కవర్ పేజీ స్కాన్ చేసి పెట్టాను. అప్పుడు స్కానింగ్ లేదు, ఒక మామూలు ఫోటో దీంట్లోనే కలర్ సెపరేషన్, అంటే 4 ఇంప్రెషన్స్ లాగా ఇదవుద్ది. సో దానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మాకు మలయాళీ జాకబ్ డేనియల్ అని ఇంజనీర్, ఆయన తీసుకొచ్చేసిన తర్వాత ఏమిటి ఇంకా రామారావును వదిలిపెట్టలేదా అన్నాడు. ఆఖరి సార్ వేస్తున్నాను, ఇంకా తర్వాత మాకు వేసే అవకాశం కూడా రాదులేండి అన్న. సర్లేండి అని చెప్పేశారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసాం, ప్రింట్ చేశాడు. రాగానే ఫస్ట్ 10 కాపీలు తీసుకొచ్చేసేసి, ఎందుకంటే వీళ్ళ యొక్క డిస్పాచ్ అయ్యి మార్కెటింగ్కి వెళ్ళడానికి ఇంకా 24 hours టైం ఉంటుంది. సో ఆ నైట్కి నైట్ నేనేం చేశాను అంటే 10 ప్యాక్ చేసేసి దీనికి ఈవిడికి చెప్పే, అమ్మ ఇలాగా ప్రింట్ చేశాను కవర్ పేజీ, నీకు క్రెడిట్ లైన్ నీకే ఇచ్చాను నేను దీనికి అని చెప్పి, నేను ఇది పంపిస్తాను నీకు మార్కెట్లోకి వచ్చేస్తుంది స్వర్ణలతకి అని చెప్పి. బట్ పార్సల్ మాత్రం ఏం చేశాను అంటే భగీరథ పేరు మీద అని మా రిపోర్టర్ హైదరాబాద్ అతని చేతికి ఇచ్చేసి, ఇది రామారావుది కవర్ పేజ్ ఉన్నటువంటి ఇష్యూ వస్తుంది దీనికి, ఇదిగో ఈ నేను నీకు ఈ తీసుకెళ్ళేసి ఫస్ట్ రామారావుకి, ఇది పబ్లిక్లోకి వెళ్ళే ముందు నువ్వు రామారావుకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పాను నేను. అట్లాగలేండి అది ఇదండి అని చెప్పాడు. చెప్పేసిన తర్వాత ఇట్లా పలానా టైంకి బస్సు నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోమన్నా. అతను కూడా సర్ప్రైజ్, ఏంటి ఎట్లాగా ఏంటి ఇదంతా అని. తీసుకొచ్చేసిన తర్వాత అది వెళ్ళాడు అతను విత్ గుడ్ ఫెయిత్, బస్ స్టాండ్కి వెళ్ళేసి పార్సిల్ కలెక్ట్ చేసుకున్నాడు. తెల్లారుజామున రామారావు పొద్దున్నే 4 o'clock డైరెక్ట్గా అనమాట అక్కడికి వెళ్ళిపోయాడు అబిడ్స్కి. వెళ్ళిపోతే అనమాట అక్కడ ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు బోసు అంటారు, ఆయన రామారావుకి ఆర్డెంట్ ఫ్యాన్ ఆయన. సో అక్కడికి వెళ్ళి జయండే భగీరథ ఇక్కడికి వచ్చామంటే మా జ్యోతిచిత్ర అండి ఇది తీసుకొచ్చేసి రఘు గారు పంపించారు, ఇది రామారావుకి జరిగేటట్టు చూడమన్నారు అది ఇదని చెప్పాడు. అనగానే ఇది చూశాడు. చూసిన తర్వాత బసవ తారకం గారు అంటాడు. ఈయన అప్పుడు గబాబా తీసుకెళ్ళేసి ఆయన మొత్తం కూడా వచ్చారు, అక్కడికి వచ్చేసారు. లైట్లు గేట్లు ఇదన్నీ కూడా కెమెరా ఈయన ఇది మొత్తం రెడీగా పెట్టి కూర్చున్నారు ప్రెస్ వాళ్ళకి. ఈయన దగ్గర తీసుకెళ్ళేసి రామారావు దగ్గర పెట్టారు. ఏంటి బ్రదర్ అయితే అన్నారు. వదిన్ గారు ఏదో మీ గురించి ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఓ అని చెప్పేసి ఆయన అక్కడ పెట్టి చూస్తున్నారు. అప్పుడు ఐపీఆర్ కమిషనర్ ఈయన మన సైదుల్ గారి కంటే ముందు ఈ లోక్సత్తా ఆయన జయప్రకాష్ గారు అనుకుంటాను. ఆయన దగ్గర తీసుకొచ్చేసి ఈయన ఏమన్నా వచ్చేసి, సార్ ప్రెస్ వాళ్ళంతా రెడీగా ఉన్నారు సార్ అదంటే, ఉండు బ్రదర్ మా తారకం గారు మా గురించి ఏదో చెప్పారని చెప్పేసి అందరూ లైవ్లో వచ్చేసి అందరూ కూడా అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు. దీనికి ఈయన చదువుకుంటూ నవ్వుకుంటూ చదువుకుంటున్నాడు. ఇదంతా కూడా తీసుకొచ్చేసింది. ప్రెస్ మీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ తీసుకొచ్చేసరి ఎన్ని ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ తీసుకున్నారు. డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి జగదీష్ ప్రసాద్ గారు ఎండీ గారు హైదరాబాద్లోనే ఉన్నారు. ఆయన తీసుకెళ్ళేసి వచ్చిన తర్వాత సార్ తీసుకెళ్ళి చూపెట్టాడు. తీసుకెళ్ళేసి ఇవాళ ఇలా జరిగింది సార్, ఇలా జరిగింది సార్ అది ఇదని చెప్పారు. ఇదేది ఇదని చెప్పి చూసుకొని రామారావు ఇట్లా ప్రెస్ వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఇట్లా చెప్పారు ఇదని చెప్పాడు ఆయన. సరే ఇది ఇట్లా వచ్చేటప్పటికి ఇట్లా చూసిన తర్వాత ఆయనకి ఏమన్నా చాలా బాగుంది, రామారావు చాలా ఇంప్రెస్ అయ్యాడండి అది ఇదని చెప్పాడు. ఆయనకి వచ్చేసిన తర్వాత ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసేసేసి వచ్చిన తర్వాత ఏమయ్యా నీకు అసలు అప్పుడు పొద్దున్నే అంటే ఆఫీసు ఫోన్ చేసిన తర్వాత ఎస్టీడీ ఆయన దగ్గరికి ఫోన్ చేసిన తర్వాత రఘున్ లైన్లో తీసుకున్నాను.
దాని తర్వాత నీకు అసలు బుర్రక ఉందా లేదా, నీకు అసలు బుర్ర పనిచేస్తుందా లేదా, ఇంత పెద్ద ఇంటర్వ్యూ తీసుకొచ్చేసి నువ్వు డైలీలోకి ఇస్తారా లేకపోతే నువ్వు సినిమా పేపర్లో వేసుకుంటావా అయ్యిదని చెప్పేసి ఆయన తిట్టేసేసి వచ్చేటప్పటికి అంటే ఆ ఎస్టీడీ కూడా ఇక్కడ వెంకటేశ్వర్లు గారి క్యాబిన్ అంటే మేనేజర్ గారి క్యాబిన్లో మాట్లాడి అయిపోయింది. ఆయన తిరిగిన తర్వాత తీసుకొచ్చేసి నేను ఫ్లైట్కి వస్తాను, నువ్వు అంటే మధ్యాహ్నం ఈవినింగ్ ఫ్లైట్ ఉండేది ఇప్పుడు, వస్తాను నువ్వు ఇక్కడే ఉండిపో, నువ్వు దానికి హెల్మకు ఆఫీసులో ఉండి అన్నాడు. అట్లాగలే సార్ అది ఇది అని చెప్పాను, అయిపోయింది. దాని తర్వాత ఈయన వెంకటేశ్వర్లు గారు ఏంటి ఫైర్ అవుతున్నాడు ఏంటి జగదీష్ ఏంటి అన్నాడు. సార్ ఇట్లా జరిగింది సార్ ఇది దాన్ని నవ్వేసి, సర్లే నేను కొంటానులే నువ్వేం కంగారు పడమాక ఐదన్నా లేదండి ఐదన్నాను. అయిపోయిన తర్వాత సరే జగదీష్ గారు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కు రాగానే ఏంటి జగదీష్ అని ఇప్పుడు జాకబ్ డేనియల్ గారు ఆయన ఇద్దరు కూర్చున్నారు, ప్రింటింగ్ ఇన్ఛార్జ్ ఆయన ఏం జగదీష్ గారు ఆయన పట్టుకొని కంగ్రాచులేషన్ చెప్పాల్సింది పోయి ఆయన పట్టుకొని తిడతావేంటి, మీ యొక్క హైదరాబాద్లో మీ బ్యూరోలు మీ అందరు చీఫ్లంతా అక్కడే ఉన్నారు కదా, ఈ ఆలోచన ఎవరికి రాలేదు కదా, వాడు విజయవాడలో ఉన్నాడు, వాడికి ఆలోచన వచ్చి ఒక చెన్నై మద్రాసులో ఒక స్వర్ణలత పడుకడు ఇక్కడ వాడికి ఆలోచన వచ్చి ఒక ఫ్రీలాన్సర్ అమ్మాయికి ఇంట్రెస్ట్ చేసి ఆ అమ్మాయిని ఆవిడ దగ్గరికి పంపించి ఏది మళ్ళీ భగీరథ కన్నా చెప్తే భగీరథ దగ్గర నుంచి నువ్వు కొట్టేస్తావని ఆడు నీ దగ్గర కూడా గేమ్ ఆడాడు, తీసుకొచ్చేసి నీకు కూడా తెలియనీయకుండా తెప్పించి తీసుకుని ప్రింట్ చేసి ఇచ్చాడు, అని అప్రిషియేట్ చేయాలి, దీనికి అసలు తీయకుండా తిడతానంటావేంటి అంటే కోపడతావేంటి అది ఇది అని చెప్పేసి అంటే వెంకటేశ్వర్లు గారు డేనియల్ ఏజ్డ్ దాని జగదీష్ గారు వాళ్ళకి. సో ఆయన అయితేప్పటికీ ఆయన కూడా నవ్వేసేసిన తర్వాత సర్లే రఘుని బలం అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ అయ్యా, నిజంగా చూడంగానే నాకు భలే అసలు నా డైలీ పేపర్లో వస్తే ఎంత బాగుండు అనిపించింది అంటే అండి, నా డైలీలో వస్తే బాగుండు నీ ఎలా అనుకున్నాను, నీ జోచితల్లో వస్తే బాగుంటాను నువ్వు అట్లా అనుకుంటావు, బట్ నేను ఎండీని కదా, రెంట్కి ఎండీని కదా, కానీ డైలీ పేపర్ నాకు ఇంపార్టెంట్ కదా అని చెప్పి నవ్వేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. ఇట్ ఈస్ అంటే ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అక్కడ ఎగ్జిక్యూషన్, అక్కడ స్వర్ణలత గారి యొక్క కంట్రిబ్యూషన్. షీఈ్ నో మోర్ నౌ. ఆయన సర్రాజు గారి మిస్సెస్ ఆవిడ యొక్క మానిటరింగ్ ఆవిడ చేస్తుంది గ్రేట్ జాబ్. ఎట్ ది సేమ్ టైం భగీరథ చాలా స్పోర్టివ్గా ఇంకొకళ్ళు తీసుకోకుండా వెళ్ళటం, కలెక్ట్ చేసుకోవటం, అక్కడికి వెళ్ళేసి ఇన్ టైం ఇవ్వటం, అదంతా కూడా ఈ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అంటే ఎవ్రీ వన్ డిడ్ దైర్ రోల్. ఆ విధంగా సక్సెస్.